హాయ్ అండి. వెల్కమ్ టు గోల్డెన్ రేషియో ఇన్ ఆస్ట్రో న్యూమరాలజీ. నేను మీ మురళీధర్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ ఎనిమిదో సంఖ్య 8, 17, 26. ఈ తేదీల్లో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఎనిమిదో సంఖ్య జాతకులుగా మనం చెప్పుకోవచ్చు. అలానే ఎనిమిదో సంఖ్యకి అధిపతి శని. ఇది రాశి చక్రంలో చూసుకున్నట్లయితే మకర, కుంభరాశులకి అధిపతిగా వహించడం అనేది జరుగుతుంది. జనరల్గా శనిగ్రహం అనుభవసరికి ప్రతి ఒక్కరు కూడా భయపడుతూ ఉంటారు. అది వాళ్ళకి ముఖ్యంగా ఒక ఏలినాటి శని నడుస్తున్నప్పుడు కానీ, లేదా అర్ధాష్టమ శని నడుస్తున్నప్పుడు కానీ, ఇలాంటి టైంలో వీరు కూడా ఏ వ్యాపారం చేయాలన్నా, ఏదైనా ఒక మంచి శుభ కార్యక్రమం చేయాలన్నా చాలా భయపడుతూ ఉంటారు. ఏమైనా జరుగుతుందా అన్న ఉద్దేశంతో వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలన్నా ముందుగా వెళ్ళరు. ఈ విధంగా మనం చెప్పుకున్నట్లయితే శనిగ్రహం తాలూకు ఉపయోగం ఒక వ్యక్తిని ఈ శనిగ్రహ తాలూకు జాతకం నడుస్తున్న వ్యక్తిని ఒక మంచి పొజిషన్లో ఏ విధంగా తీసుకువెళ్తుంది, ఆ వ్యక్తికి ఏ విధంగా అధికారాన్ని ఇస్తుంది, ఆ వ్యక్తి ఆకస్మికంగా ధనం ఏ విధంగా ఇస్తుందంటే ఈ వీడియో ద్వారా మీకు చెప్పబోతున్నాను. అయితే ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. అప్పుడు శని తాలూకు గొప్పతనం అనేది మీకు తెలుస్తుంది. అలానే మీలో ఎవరైనా సరే నేమకాషన్ చేయించుకోవాలనుకున్నా, లేదా మీ బాబుకి కానీ మీ పాపకు కానీ పేరు పెట్టించుకోవాలనుకున్నా, ఈ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీకు అనుకూలమైన పేరు మీరు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలానే నేను చేస్తున్న ప్రతి వీడియోస్ చాలామంది ఆదరించడం అనేది జరుగుతుంది. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. అలానే నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనండి. ఇప్పుడు శనిగ్రహం అనుభవసరికి మనకు గుర్తొచ్చే సంఖ్యల్లో 8, 17, 26. ఈ 8వ సంఖ్యలో పుట్టిన వారిపై శని తాలూకా ప్రభావం కంప్లీట్గా ఉంటుంది. అలాగని 1, 7, 1 అంటే 17, 17 అనుకోసరికి రవిగ్రహం తాలూకుది, కేతుగ్రహం తాలూకు ప్రభావం కూడా ఉంటుంది. అలానే 26, 26 అంటే చంద్రుడి తాలూకు ప్రభావం, శుక్రుడి యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. జనరల్గా శనిగ్రహాన్ని మనం ఇంగ్లీష్లో శాట్రన్ అని అనడం అనేది జరుగుతూ ఉంటుంది. శాట్రాన్ అంటే ఫస్ట్ లెటర్ తీసుకున్నట్లయితే ఎస్, శనిగ్రహం తాలూకు లక్షణాలు ఏ విధంగా అంటే ఒక వ్యక్తిని చూసేసరికి సన్నగా ఉండడం అనేది జరుగుతుంది, కళ్ళు లోతుగా ఉంటాయి, కనుబొమ్మలు అవి కొంచెం ముదురుగా ఉండడం అనేది జరుగుతుంది, జుట్టు కూడా కొంచెం చింపర జుట్టులా ఉండడం అనేది జరుగుతుంది. అయితే చూసేసరికి వాడి వయసు తక్కువ అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి తాలూకా లక్షణాలు ఎలా ఉంటాయంటే కొంచెం ఏజ్డ్ పర్సన్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళ తాలూకా లక్షణాలు ఎలా ఉంటాయంటే చూడటానికి చాలా భయంకరంగా కనిపిస్తారు, చాలా దృఢంగా కనిపిస్తూ ఉంటారు. కానీ వీళ్ళ తాలూకా మనసు కానీ, వీళ్ళ తాలూకా ఆలోచన విధానం కానీ చాలా కూల్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. పైకి కానీ చూసేసరికి మాత్రం ఇలా డెఫినెట్ చాలా గంభీరంగా మాత్రం కనిపించడం జరుగుతుంది. కానీ వీళ్ళ మనసు చూసుకున్నట్లయితే చాలా కూల్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఈ శనిగ్రహాన్ని చూసుకున్నట్లయితే ఈ రవిగ్రహానికి కుమారుడు అయినప్పటికీ కూడా శనికి, రవికి అస్సలు పడదు. అలానే దీన్ని ఒక కుంటి గ్రహంగా కూడా మనం చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. శనిగ్రహాన్ని ఈ విధంగా ఈ శనిగ్రహంలో తలక పుట్టిన వాళ్ళు డెఫినెట్గా కూడా వాళ్ళకి ఏదైనా ఒక శని ప్రభావం ఏదైనా నీచ గ్రహంతో కలిసినప్పుడు కానీ, లేదనుకుంటే ఒక పాపగ్రహంతో కలిసి ఏదైనా దృష్టి పడినప్పుడు కానీ కొంచెం వాళ్ళ కొంచెం ఇబ్బందడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే జనరల్గా శాట్రన్లు ఏ చూసుకున్నట్లయితే ఎలోన్. వీళ్ళ తాలూకు ఆలోచన విధానం కూడా ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఒంటరిగా ఉండాలని వాళ్ళు అనుకుంటారు. అలాగే కుటుంబానికి కొంచెం దూరంగా ఉండడం అనేది కూడా డెఫినెట్గా వీళ్ళు జరుగుతూ ఉంటుంది. కానీ వీళ్ళు ఒంటరిగా ఉండినా సరే వీళ్ళ తాలూకు ఆలోచన విధానాలు ఎలా ఉంటాయంటే 10 మందికి సహాయం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఉంటారు తప్ప వీళ్ళు స్వలాభం కోసం ఈ పని అనేది చేయరు. 10 మందికి సహాయం చేసి వాళ్ళకి ఏదో విధంగా ఒక ఆర్థికంగా కానీ లేదా వేరే రూపంలో సరే ఒక వ్యక్తికి ఏదైనా కష్టాల్లో ఉన్నా సరే వాళ్ళకి సహాయం చేయాలని ఆలోచనతో ఉంటారు. కానీ ఒంటరిగా ఉన్నంత మాత్రాన వీళ్ళ తాలూకు ఆలోచన విధానం సెల్ఫిష్గా మాత్రం వీళ్ళు ఆలోచించరు. నెక్స్ట్ ఏంటంటే టెన్షన్స్. కానీ వీళ్ళ తాలూకా ఆలోచన ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువగా టెన్షన్గా ఫీల్ అవుతారు, ఎలోన్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటారు. ఏం చేద్దంటే వీళ్ళు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే మాత్రం ఆ పనిని పూర్తి అయ్యే వరకు చాలా ఉద్రిక్తకు లోనవుతుంటారు. అలాగని ఆ పనిలో ఏవైనా సరే ఆటంకాలు కానీ ఎదురైనైతే మాత్రం వాటిని తట్టుకోలేరు. కానీ వాళ్ళు చేసే పని కూడా 10 మందికి ఉపయోగకరంగా ఉండే పనే చేస్తారు తప్ప వాళ్ళు స్వలాభానికి ఉపయోగపడే విషయంగా వాళ్ళు చేయరు. కాబట్టి వీళ్ళు అందుకనే ఏదైనా సరే ఒక వర్క్ చేసేటప్పుడు మాత్రం అది ఎక్కడ ఆటంకం కలుగుతుందో దానివల్ల ఎటువంటి పనులన్నీ జరగకుండా ఉంటాయని కొంచెం ఆవేశానికి ఎక్కువగా గురవుతూ ఉంటారు. అలానే వీళ్ళకి ఎవరైనా సరే ఎదిరించే వీళ్ళకి ఎదిరించి ఏదైనా పని చేసినా సరే వీళ్ళు కూడా చాలా ఉద్రిక్తికి మాత్రం లోనవుతూ ఉంటారు.
కాకపోతే వీళ్ళ తాలూకా మనసు మాత్రం చాలా మంచిదిగా చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళ తాలూకా మనసు కూడా ఎలా ఉంటుంది, ఒక చిన్న పిల్లాడి తత్వం కలిగిన మనసు కలిగి ఉంటారు. అంచేత కొంచెం ఉద్రేకానికి ఎక్కువ లోనవ్వడం అనేది జరుగుతా ఉంటది. నెక్స్ట్ ఏంటంటే యూజ్‌ఫుల్. ఏంటి మనకి ఈ శనిగ్రహం వల్ల మనకు యూజ్‌ఫుల్ అంటే, ఒక వ్యక్తిని ఒక క్రమశిక్షణగా ఉంచాలన్నా, ఒక వ్యక్తి ఒక అభివృద్ధిగా పరంగా ఉండాలి, ఎదగాలన్నా, లేదనుకుంటే ఒక రాజకీయ పరంగా ఏదైనా సరే ఒక ఉపయోగకరమైన వ్యక్తికి ఎంత యూజ్‌ఫుల్ అంటే, ఈ శనిగ్రహ తాలూకా జాతకులు ఏమవుతారు, జనరల్‌గా భయపడుతూ ఉంటారు. ఈ భయపడి వాళ్ళు చేసే పనులు ఏంటంటే కొంచెం సిస్టమేటిక్‌గా చేయడం అనేది జరుగుతా ఉంటది. అంటే దేవుడి మీద ఎక్కువ భక్తి చూపించడము, ఈ విధంగా వాళ్ళు నడుచుకునే విధానాలు కూడా ఏంటవుతాయంటే మారుతాయి. ఈ విధానాలు మారడం వల్ల వాళ్ళ లైఫ్‌లో ఏటవుతుందంటే స్టాండర్డ్ అనేది రావడం అనేది జరుగుతా ఉంటది. నెక్స్ట్ ఏంటంటే దైవం పట్ల నమ్మకం, అదే రిలిజియన్. ఈ ఈ గ్రహం తాలూకు జాతకులు ఏమంటారు, ఈ భయపడి దేవుడిని ఎక్కువగా ఆరాధించడం అనేది జరుగుతుంటది. జనరల్‌గా శనిగ్రహ తాలూకు జాతకులు కూడా ఎక్కువగా ఏంటంటే దేవుడిని అనేది నమ్మడం అనేది జరుగుతా ఉంటది. ఎందుకంటే సాధ్యమైనంత వరకు ఈ శనిగ్రహ ప్రభావం ఏం చేస్తుందో అని కొంత భయపడుతూ ఉంటారు. ఈ భయపడడం వల్ల వీళ్ళ తాలూకు ఆలోచన విధానాలు ఎక్కువగా దేవుడిపై శ్రద్ధ చూపించడం జరుగుతూ ఉంటది. ఈ దేవుడి యొక్క అనుగ్రహం ఎక్కువగా పొందడం అనేది జరిగి వాళ్ళకి అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే నెగెటివ్. కాతే వీళ్ళ తాలూకా ఆలోచనలు కూడా ఎలా ఉంటాయంటే కొంచెం నెగెటివ్‌గా ఉంటాయి. సడెన్‌గా వీళ్ళ తాలూకా ఆలోచన విధానాలు కూడా మారిపోతూ ఉంటాయి. అది ఎలాంటప్పుడంటే శని యొక్క ఏదైనా అశుభ గ్రహాలతో కలిసినప్పుడు గానీ, ఏదనుకుంటే అశుభ దృష్టులు కానీ కలిసినప్పుడు పడినప్పుడు గానీ, వీళ్ళ తాలూకా ఆలోచన ఉండుంట మారుతూ ఉంటాయి. ఏ క్షణానికి ఏ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తారో తెలియకుండా విధంగా ప్రవర్తిస్తారు. ఎంత కూల్‌గా ఉంటారో అంతే విధంగా వీళ్ళు నెగెటివ్ తత్వం కూడా వాళ్ళు రావడం అనేది జరుగుతా ఉంటది. జనరల్‌గా వీళ్ళు చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళ తాలూకా ఉద్యోగం. ఉద్యోగం విషయానికొచ్చేసరికి జనరల్‌గా ఏంటంటే రాజకీయంగా లేదా మెడికల్ పరంగా లేదనుకుంటే ఒక కార్మికుడిగా అంటే ప్రతి రంగంలో ఎక్కువగా శనిగ్రహ తాలూకా జాతకులు కష్టించి పనిచేసే పని దగ్గర నుంచి ఒక సేవా పనితో ఎక్కువగా సేవా రంగంలోనే వీళ్ళు సెటిల్ అవ్వడం అనేది జరుగుతా ఉంటది. ఎందుకంటే వీళ్ళ తాలూకు ఆలోచన విధానాలు ఎప్పుడు కూడా ఒకళ్ళ సహాయం పడాలనే ఉద్దేశంతో ఉంటారు. అలానే ఒకళ్ళ సహాయం చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీళ్ళకి కుటుంబ సభ్యుల కన్నా ఫ్రెండ్స్‌కి గాని, బయట వారికి గాని ఎక్కువగా వీళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీళ్ళ తాలూకు లక్షణం కూడా ఎలా ఉంటదంటే, ఏదైనా ఇంట్లో పని అప్పజెప్పినప్పుడు వాళ్ళు బయటకి వెళ్తారు ఇంట్లో పని ఏదైనా చేయడానికి. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లోకి సంబంధించిన పనిని మర్చిపోయి, అక్కడ ఆ సమయంలో ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నా, వాళ్ళకి ఏదైనా ఒక సహాయం చేయాలన్నా, ఆ పనిలో నిమగ్నం అయిపోయి, ఇంటి దగ్గర జరిగిన విషయాలు, ఇంటికి కావాల్సిన విషయాలను ఇగ సహజంగా మర్చిపోయి ఉండడం అనేది జరుగుతా ఉంటది. రెండోది ఏంటంటే వివాహం. వివాహం విషయానికొచ్చేసరికి కూడా వీళ్ళ తాలూకా ఆలోచన విధానం అనేది ఒంటరితత్వం ఉండడం వల్ల, వీళ్ళు సహాయం చేసే విధానం ఉండడం వల్ల, నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి కొంచెం అనుమానించే ఆలోచన విధానం ఉండడం వల్ల, వైవాహిక జీవితానికి వీళ్ళు కొంచెం దూరంగా ఉండడం అనేది జరుగుతా ఉంటది. సాధ్యమైనంత వరకు ఒంటరిగా జీవించడం అనేది కూడా జరుగుతా ఉంటది. అలానే విద్యార్థులు అంటే విద్యా విషయానికొచ్చేసరికి కూడా వీళ్ళకి విద్య అనేది కూడా చాలా కూల్‌గా జరుగుతూ ఉంటది. అంత స్పీడ్‌గా అనేది జరగదు. ఎందుకంటే వీళ్ళకి ఒక ముఖ్యమైన లక్షణం ఏంటంటే బాగా చదువుతారు. చదివి కష్టించి పరీక్షలు రాసే సమయానికి ఆళ్ళకి ఏం జరుగుతా ఉంటది, అక్కడ రాయవలసిన తాలూకా ఎగ్జామ్‌లో రాయవలసిన తాలూకావి మర్చిపోవడం అనేది జరుగుతా ఉంటది. ఆ క్షణానికి వాళ్ళు ఏం రాస్తున్నారు అనే విషయం కూడా ఆ క్వెషన్‌కి సంబంధించిన ఆన్సర్ కూడా వాళ్ళు చేయలేకపోవడం అనేది జరుగుతుంది. తర్వాత వాళ్ళు బయటకొచ్చేసరికి అయ్యో! ఈ క్వెషన్ ఆన్సర్ చేయలేకపోయానని బాధపడుతున్నారు. అలాగా విద్యార్థులకి కొన్ని ఆటంకాలు జరిగినప్పటికీ కూడా చివరికి ఆళ్ళు కష్టపడైనా సరే కొంత వరకు కూడా వాళ్ళు అనుకున్న స్టేజ్‌కి రావడం అనేది జరుగుతా ఉంటది. అలానే ఇందాక మనం చెప్పుకున్నట్లు దేవుడి పట్ల వీళ్ళకి అమితమైన ప్రేమ, భక్తి ఎక్కువగా ఉంటుంటది. వీళ్ళు దేవుడిని నమ్మారు అంటే మాత్రం ఆ డివోషన్ నుంచి బయటికి తీసుకురావడం అనేది ఎవరి పని కూడా కాదు. అంత విధంగా దేవుడు సేవ చేయడంలో ఉన్న, దేవుడి పట్ల భక్తి చూపించడం వల్ల ఈ శనిగ్రహ తాలూకు జాతకులు అమోఘంగా నిమగ్నం అయిపోవడం అనేది జరుగుతా ఉంటది. ఈ విధంగా చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళ తాలూకా ఫైనాన్షియల్ స్టేటస్ అంటే ఆర్థిక పరంగా కూడా వీళ్ళ తాలూకా ఏంటంటే ఆకస్మికంగా వీళ్ళకి ధనం అనేది డెఫినిట్‌గా వస్తుంది. ఎందుకంటే ఈ శనిగ్రహ తాలూకు జాతకులకి జనరల్‌గా ఏటవుతుందంటే వాళ్ళకి బాగా కష్టించైనా సరే ఫైనల్‌గా ఒక మంచి చేసి వాళ్ళని ఒక ఉన్నతమైన పొజిషన్‌లో కూర్చోబెట్టి అది రాజకీయం పరంగా లేచ్చు, లేదంటే ఉద్యోగ పరంగా కావచ్చు, లేదనుకుంటే వ్యాపార పరంగా కావచ్చు, ఒక మంచి పొజిషన్‌లో మాత్రం పెట్టనేది ఈ శనిగ్రహం చేసే ముఖ్యమైన లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ శనిగ్రహం తాలూకా అదృష్ట విషయాలకొచ్చేసరికి చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళకి కలిసొచ్చేది సోమవారం, శనివారం.
అలాగే లక్కీ డేట్స్ చూసుకున్నట్లయితే 8, 17, 26. కలిసి వచ్చే కలర్స్ అయితే బూడిద రంగు, లైట్ బ్లూ కలర్. అలాగే వీళ్ళు కలిసి వచ్చే రత్నం నీలం. వీళ్ళు పూజించవలసింది దేవుడు శివారాధన. వీళ్ళకి ముఖ్యంగా ఈ విధంగా వాళ్ళు కలిసి వచ్చే అదృష్ట విషయాలు మనం చెప్పుకోవచ్చును. ఈ విధంగా 8వ సంఖ్యలో పుట్టిన వారిని చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు, అలానే రవితేజ గారు, అలా జయసుధ గారు, ప్రస్తుతం మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు. ఈ విధంగా ఈ 8వ సంఖ్యలో పుట్టిన వారి తాలూకు ఒక్కొక్కరు ఏ రంగాల్లో ఏ విధంగా ఉన్నారనేది మీరు ప్రత్యక్షంగా మీరు చూడడం అనేది జరుగుతుంది. ఇదండి 8వ సంఖ్య గురించి మనం ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా వివరించడం అనేది జరిగింది. మీలో ఎవరైనా సరే మీకు ఇంకా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నా, లేదనుకుంటే మీ బాబుకి కానీ మీ పాపకు కానీ పేరు పెట్టించుకోవాలనుకున్నా, ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చును. మీకు అనుకూలమైన పేరును మీరు తెలుసుకొనవచ్చును. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.